హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అనుకోకుండా సడన్గా అయితే నా లగేజ్ ప్యాకింగ్ అండి. ఊరైతే వెళ్తున్నాను అనమాట. ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళతో నేను ఊరు రావట్లేదని చెప్పేసి ఫ్రాంక్ చేస్తున్నా. అదేంటి, ఊరు వెళ్ళడానికి ముందు రోజు అనమాట. ఏంటంటే నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, నేను రావట్లేదు అని చెప్పానమాట. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. వాళ్ళైతే అసలు నమ్మలేదు. సో నేనైతే నమ్మించలేకపోయాను అనమాట. సో ఫ్రాంక్ అనుకోండి. ఎండింగ్ వరకు అయితే వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. సో నా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం రండి. స్లీపర్లో గట్టి నేను రాను. నేను గట్టి రాను, వేడి. నేనేంటి రాను పిల్లలు వేసుకొని. స్లీపర్లో రమ్మంటే బస్సు చేయండి, కావాలంటే వస్తాను. ఏంటి అవునా, సరే బస్కి అడుగుతా, బస్సు తీయమని చెప్తాను బావుకి. లేకపోతే ఫ్లైట్కి తీయండి టికెట్. ఫ్లైట్కి అయితే వచ్చేతను ఈరోజే. ఆల్రెడీ టికెట్ అయిపోయిందండి. టికెట్ అవ్వలేదని చెప్పేసి చెప్పానమాట. సో అప్పటికే టికెట్ అయిపోయిందని చెప్పి మా హస్బెండ్ అయితే కాల్ చేశారు. సో మా చెల్లికి ఫోన్ చేసి టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, నాకు టికెట్ చేయండి, నేనైతే స్లీపర్లో రాననేసి ఊరికే అంటున్నాను అనమాట. సో నాకైతే ఊరు వెళ్ళాలని ఉంది, అందుకే స్లీపర్ అయినా పర్లేదు చేసేయండి అనేది మా హస్బెండ్తో చెప్పానమాట. సో మా చెల్లికి అయితే స్లీపర్లో నేనైతే రాను, మీరే టికెట్ చేయండి, మీరు చేస్తేనే నేను వస్తాననేసి ఊరికే కామెడీ చేస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి. ఫ్లైట్కి ఈరోజు తీసేయండి, ఎక్కిపోతాం సాయంత్రము. స్లీపర్ గట్టి నాకు వద్దు, నేనే రాను. ఓల్ కుక్క వెయిటింగ్ లిస్ట్ తీస్తే ఎక్కడ అవుతుంది, 60 ఉంటే. నాకు వద్దు, వద్దే నాకు స్లీపరు ఏమొద్దు. వేయించమని అయితే దేనికి తాడేసికా వెయిటింగ్ లిస్టా? వెయిటింగ్ లిస్టా నీకు? ఉదయం నేను చెప్తున్నా, కనీసం పట్టించుకోలేదు కదే. మూడు రోజుల ముందే తీయాలి, ట్రైన్కి మాత్రం తీయాలి, మిస్ చేయకండి. నేను ఇక్కడ నుండి బస్సు చేసుకొని వస్తానే. నేను బస్సుకి చేసుకొని వస్తాను ఇటు నుండి, ఎలాగో ఒకలాగా. అటు నుండి మాత్రం మిస్ చేయకండి అంటున్నా. చేసైతే ఇప్పుడు ఉంటే ఇప్పుడే కదా ఉన్నాయన్నావు నువ్వు. స్లీపర్ వద్దే, చిన్న దూరం జర్నీ, చిన్న బస్సు ఏసీ బస్సుకి చేసుకుంటాలే, ఆరెంజ్ ట్రావెల్స్ చేసుకుంటాలే. శ్రీకాకుళం వరకు చేస్తాను, మళ్ళీ అవి కూడా దొరకపోగలవు.
ఆల్రెడీ చెప్పాను కదా అట్నే నాకు టికెట్ అయితే కన్ఫర్మ్గా కావాలి, చెయ్యండి సాటర్డేకి అని చెప్పేసాను కదా, అప్పుడే అర్థమైపోయింది అనమాట. అందుకే కాల్ కట్ చేసేసింది. టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి సో మేమైతే కాల్ పెట్టేసిన తర్వాత మేమైతే బయటకు వెళ్ళామండి. ఎందుకంటే పువ్వులు తీసుకొని రమ్మంది అనమాట అమ్మ. సో వచ్చినప్పుడు పువ్వులు తీసుకొని రమ్మ, ఇక్కడ బాగుంటాయి అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళాము. అలానే మా హస్బెండ్ అయితే సడన్గా కాల్ చేసేసి వెళ్ళి మీరు తీసుకుని వచ్చేయండి, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది ఈవినింగ్ అని చెప్పారనమాట. సో లేదంటే మా హస్బెండ్ నేను ఈవినింగ్ వెళ్తుండే, ఆశని కరెక్ట్గా వచ్చింది ఇంటికి. నేను ఆశని అయితే వెళ్తున్నామండి. ఆశని కూడా ఎప్పుడు చూడలేదంట. సరే వస్తానని చెప్పేసి ఇంకా వచ్చింది. ఇంకా అలాగే అమ్మకు ఒక శారీ తీసేసుకుందాము, అలా పూలు కూడా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇంకేం గిఫ్ట్ అయితే ఏం తీసుకోలేదండి. సో ఎందుకు అనేది చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడే చెప్పేస్తాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు కడుతున్నారు కదా, గృహప్రవేశం అనమాట. సో అందుకని ఊరైతే వెళ్తున్నానండి నేను. సో అమ్మకైతే శారీ అయితే చూస్తున్నాను, ఇక్కడ ఉంది కదా ఆనియన్ కలరు. సో ఆ శారీ నచ్చింది, ఇంకా అదే పట్టుకొని ఉన్నాను అనమాట. ఇంకా ఆ శారీ తీసుకుని అయితే వచ్చేసాను. నెక్స్ట్ పువ్వులు అయితే తీసుకుంటున్నానండి. ఒక చీరని తీసుకున్నాను. ఇంకా అక్కడ ఆ శారీ కాస్ట్ వచ్చేసి 1200 అయితే అయిందండి, 1200 తీసుకున్నాక ఇంకా పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట. బంతి పూలు కొంచెం, చామంతి పూలు కొంచెం తీసుకొని అయితే రిటర్న్ అయితే ఆటోలో అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో ఎంతసేపు కూడా పట్టలేదు, ఇంకా అలా వెళ్ళి వచ్చేసాం త్వరగా నేను ఇంటికి. వచ్చేటప్పుడు అయితే అలా వీడియో అయితే తీసాను. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత భోజనం కూడా చేసేసాం మా ఇద్దరమును, ఆశని నేను. సో చేసిన తర్వాత అయితే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. ఆశని అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది, పిల్లలు వస్తారు కదా స్కూల్ నుండి, ఇంక వెళ్ళిపోయింది అనమాట. నా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట, ఏమేమి కావాలో అన్నీ పెట్టేసుకుంటున్నానండి బ్యాగ్లో. సో పిల్లలు కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసారు. మా కార్తిక్ గడు అడుగుతున్నాడు అనమాట. మా కార్తిక్ గడికి తీసుకొని వెళ్ళట్లేదు, వదిలేసి అయితే వెళ్తున్నానండి. నేను సాత్విక్ అయితే వెళ్తున్నాం అనమాట. మా కార్తిక్ గడికి అయితే అక్క వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసి వెళ్తాను. సో ప్రస్తుతానికైతే బ్యాగ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. మొత్తం బట్టలన్నీ పెట్టిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే అన్నీ పెట్టినప్పుడు అన్నీ గందరగోళంగా ఉంటాయి అనమాట. అప్పుడైతే తీయడానికి అవ్వలేదు. ఏమేమి పెట్టుకొని మా సాత్విక్ బట్టలు, నా బట్టలు 2 శారీస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా డైలీ వేసుకోవడానికి అయితే బట్టలు అయితే పెట్టాను. కొన్ని అయితే అక్కడ వదిలేస్తానండి, ఎలాగో మళ్ళీ వెళ్తానమాట సమ్మర్ హాలిడేస్కి. సో అందుకే ఇంకా బట్టలు అయితే కొన్ని తీసుకొని అయితే వెళ్ళిపోయి అక్కడే పెట్టేస్తానని చెప్పి ఇంకా పెద్ద బ్యాగ్ అయితే పట్టుకున్నాను అనమాట. ఈ శారీ కూడా పెడదామని అనుకున్నాను, కానీ ఇంకా వద్దులే 2 శారీలు సరిపోతాయి అని చెప్పేసి ఇంకా అది పెట్టలేదు. శారీస్ అయితే ఎక్కువ పెట్టలేదు, డ్రెస్సులు మాత్రం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని ఇంకో శారీ అయితే తీసాను పెడదామని చెప్పేసి, కానీ బ్యాగ్ అయితే అప్పటికి పట్టట్లేదు. నెక్స్ట్ నాకు అవసరం కూడా లేదనమాట, 2 శారీస్ చాలని చెప్పేసి ఇంకా పెట్టుకున్నాను. ఇంక ఫైనల్ పిల్లలు అయితే వచ్చారు. మా సాత్విక్ గారు చూడండి, మా సాత్విక్ అయితే నాతో రావడము ఊరు ఇష్టం లేదండి. వాళ్ళ నాన్న ఉంటే మాత్రం వచ్చేస్తాడు ఎగురుకొని, కానీ వాళ్ళ నాన్నకి ఇప్పుడు వదిలేసి రావాలంటే వాడికి ఇప్పుడు చాలా కష్టం అనమాట. సో రానంటున్నాడు, అల్లరి చేస్తున్నాడు నాతో రానని. ఎవరైనా పిల్లలు వస్తానని ఏడుస్తారు, కానీ వీడు రానని అయితే అల్లరి చేస్తున్నాడు అనమాట. సో ఎట్లైనా బతిమలాడి వాడికైతే ఊరైతే తీసుకొని వెళ్తాను నేను. ఇప్పుడైతే పిల్లలకి స్నాక్స్ అన్ని ఇచ్చేసినాక ట్యూషన్కి అయితే డ్రాప్ చేస్తున్నానండి. పిల్లలకి కూడా ప్యాకింగ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ పెట్టుకున్నాను, ఫస్ట్ దీంట్లో పెట్టానండి. కొంచెం బట్టలే కదా అని చెప్పేసి దీంట్లో పెడితే ఇది పట్టలేదనమాట. సో అందుకే మళ్ళీ ఈ సూట్ కేసు అయితే పెట్టుకున్నాను. 2 బట్టలు కదా, అందుకని ఇంకా పెట్టేసుకున్నాను అనమాట ఇందులో. సో ప్యాకింగ్ అయితే చేసేసాను. పిల్లలు అయితే ట్యూషన్ దగ్గర అయితే వదిలేసి వచ్చాను అనమాట. సో ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.